21st సెంచరీలో వార్స్ కూడా టెక్నాలజీ తోటి మారిపోయాయి. ఒకవైపు ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లౌడ్ ఏఐ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని యుద్ధ వ్యూహాల్లో వాడుతుంటే, మరోవైపు ఇదే యుద్ధ ప్రభావంతో మన భారతదేశం 50 years వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పొగలేని వంటగది కోసం మనం ఎల్పిజి గ్యాస్ వాడటం అనేది ప్రారంభించాం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కట్టెల పొయ్యి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మనిషి స్పేస్ లోకి శాటిలైట్స్ పంపిస్తున్న ఈ యుగంలో కూడా ఒక చిన్న సీ రూట్ అనేది మూతపడితే సామాన్యుడి వంటగదిలోని స్టవ్ ఫ్లేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ అనేది ఆపేయడం కానీ, లేదంటే ఆల్టర్నేట్స్ లో పెట్టడం కానీ చూస్తున్నారు. కానీ కేవలం తిరుపతిలో మాత్రమే ఈ ప్రాబ్లం లేకుండా కొనసాగుతుంది. అది ఎందుకంటే ముందరే తిరుపతిలో ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్, కట్టెల పొయ్యి రెండు యూజ్ చేసేవారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది రాకుండా తిరుపతిలో ఎప్పుడు కూడా అన్నప్రసాద వితరణ యథావిధిగా కొనసాగుతుంది అనేసి అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి మారుతుంది. ఎలా అంటే చాలా వరకు హోటల్స్ మెనూ ఐటమ్స్ ని తగ్గించేసి కొన్ని ఐటమ్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ముందర 1800 ఉండేది, ఇప్పుడు 6 to 7,000 వరకు వెళ్తోంది. వ్యాపారులు హాఫ్ కుకింగ్ ఐటమ్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. కానీ అందులో కూడా అగైన్ మళ్ళీ ఈ గ్యాస్ బిల్లుని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. సో పీజీస్ విషయానికి వస్తే పీజీలో కూడా ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల వాళ్ళు ఓన్లీ మేము రైస్ ఒక్కటే ప్రొవైడ్ చేయగలము, ప్లస్ పికిల్స్ బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు తప్పితే కర్రీస్ కానీ లేకపోతే ఈ ఫ్రై ఐటమ్స్ కానీ అవేమీ కూడా వాళ్ళు మెనూలో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లం వల్ల ఇండక్షన్ స్టవ్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. పోనీ ఇప్పుడు అవైనా కొనుక్కుందామా అంటే అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనే చూపిస్తున్నాయి. సో కాబట్టి ఉన్నదాన్నే మనం చాలా జాగ్రత్తగా, ఎంత పొదుపుగా వాడుకుంటే మీకు అంత సేఫ్ గా ఉంటారు. ఇవే కాదు, ఈ ఇంధనం కొరత ఇలానే కంటిన్యూ అయితే కనుక మన ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్స్ కూడా ఎఫెక్ట్ కావచ్చు అని చెప్తున్నారు. అసలు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఇది ఎలా మొదలైంది? మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధ కాన్ఫ్లిక్ట్ మన కిచెన్ లోని ఎల్పిజి సిలిండర్ వరకు ఎలా చేరుకుంది? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనకి ఇరాన్ కి, ఒమన్ కి మధ్యలో ఉంది. సో ఈ మధ్యలో ఎప్పుడైతే ఈ నౌకలు మనకి ఈ వే ద్వారా ప్రయాణిస్తాయో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొల్పడం వల్ల మనకి ఇరాన్ ఏం చేసిందంటే ఆ సీ రూట్ ని క్లోజ్ చేసేసింది. కానీ కేవలం మన ఇండియా మటుకు 2 షిప్స్ కి పర్మిషన్ తెచ్చుకుంది, శివాలిక అండ్ నందాదేవి. అవి 16th మన ఇండియాని రీచ్ అవుతాయి. కానీ ఇంకా రిమైనింగ్ 22 షిప్స్ కూడా మనకి ఇంకా అక్కడే ఉన్నాయి, వాటికి పర్మిషన్ రాలేదు. సో ఇది జస్ట్ ఒక రిలీఫ్ మాత్రమే, కంప్లీట్ సొల్యూషన్ అయితే కాదు. దానికి కారణం ప్రపంచ చమురు అంటే ఈ క్రూడ్ ఆయిల్ లో 20% ప్రయాణించే ఒక చిన్న సీ రూట్, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రస్తుతం ప్రపంచ ఫ్యూయల్ మార్కెట్ ని ప్రభావితం చేస్తున్న ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ జియో పొలిటికల్ టెన్షన్స్. ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిస్రప్షన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు అవేంటి అంటే మనకి ఈ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ స్లో డౌన్ అవ్వడం కానీ, లేదంటే ఈ ఆయిల్ ప్రొడక్షన్ లో డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే షిప్పింగ్ రూట్స్ డేంజరస్ అవ్వడం కానీ. సో వీటన్నిటి వల్ల ఆబ్వియస్లీ మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ వార్ జోన్స్ దగ్గర షిప్పింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ ట్యాంకర్స్ ఏం చేస్తున్నాయంటే ఆ రూట్ ని అవాయిడ్ చేస్తున్నాయి. సో ఆ రూట్ ని అవాయిడ్ చేస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్ ని వెతుక్కోవడంలో చాలా కంపెనీస్ మిడిల్ ఈస్ట్ రూట్ ని వదిలేసి మనకి ఆఫ్రికా చుట్టూ ప్రయాణిస్తున్నాయి. సో ఈ చుట్టూ తిరిగి రావడం వల్ల మనకి ఈ ట్యాంకర్స్ అనేవి 10 to 14 days డిలే అనేది జరుగుతుంది. సో 10 to 14 days డిలే అంటే మనకు ఆబ్వియస్లీ మంత్ లో డెలివరీ సంఖ్య కూడా తగ్గిపోతుంది. సో ఇది గ్లోబల్ ఫ్యూయల్ సప్లై చైన్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ సీ రూట్. ఇది చాలా చిన్న సముద్ర మార్గం కాబట్టి మనకి 2 షిప్స్ ప్రయాణం చేసే అంత వే మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో తయారయ్యే చాలా వరకు ఫ్యూయల్ ఈ సముద్ర మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది. అంటే 20 to 30% ఫ్యూయల్ మనకి ఈ సీ రూట్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఓన్లీ ఆయిలే కాకుండా మనకి ఎల్పిజి అవ్వచ్చు, ఎల్ఎన్జి అవ్వచ్చు, న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో కాబట్టి మనకి ఏ చిన్న కాన్ఫ్లిక్ట్ అయినా కూడా వీటన్నిటి మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ వే ద్వారా ఫ్యూయల్ ని ఎక్స్పోర్ట్ చేసే ప్రధాన దేశాలు ఏంటి అంటే అవి కువైట్ అవ్వచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్. ఈ దేశాల నుంచి ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే అవి కంపల్సరీ ఈ సీ రూట్ ఏదైతే ఉందో అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంపల్సరీ క్రాస్ చేసే రావాలి. కాబట్టి ఏ చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగినా కూడా ఇంపాక్ట్ అనేది మొత్తం ఈ ఆయిల్ మీద అవ్వచ్చు, న్యాచురల్ గ్యాసెస్ మీద అవ్వచ్చు, అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. అసలు ఈ వార్స్ జరిగినప్పుడు మన ఫ్యూయల్ సప్లై మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఆయిల్ వెల్స్ అవ్వచ్చు, లేకపోతే రిఫైనరీస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ పోర్ట్స్ అవ్వచ్చు. ఒక్క రిఫైనరీ పైన అటాక్ జరిగినా కూడా మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఈ వార్ సమయంలో దేశాలు శాంక్షన్స్ ఇంకా
ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేస్తాయి. ఈ ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ, లేకపోతే కంపెనీ అసెట్స్ ని ఫ్రీజ్ చేయడం కానీ, షిప్పింగ్ ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ చేస్తాయి. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ మార్కెట్ లో మనకి ఫ్యూయల్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఈ వార్ జోన్స్ లో షిప్స్ ప్రయాణించాలంటే మనకి వార్ రిస్క్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగింది అంటే కంపెనీస్ ఈ షిప్మెంట్స్ ని చాలా వరకు తగ్గించేసుకుంటాయి. ఈ ఎనర్జీ మార్కెట్స్ ఎప్పుడు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అసలు మనకి సప్లై తగ్గినా తగ్గకపోయినా కూడా ఈ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే కాంట్రాక్ట్స్ కొనడం ప్రారంభిస్తారు. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా షార్టేజ్ వస్తుంది అని తెలియగానే ఎక్కువ నిల్వలు పెట్టుకుంటాం కదా. సో అట్లా నిల్వలు పెట్టుకోవడానికి కొనుక్కున్నప్పుడు కూడా మనకి మార్కెట్ లో ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది గ్యాస్ సిలిండర్స్ రిలేటెడ్ అపోహ ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటర్ కాల్ చేస్తాము, డిస్ట్రిబ్యూటర్ నుంచి డెలివరీ బాయ్ నుంచి మన ఇంటికి అనుకుంటారు కదా. ఎట్లా అంటే మిడిల్ ఈస్ట్ లో మనకి ఈ ఆయిల్ వెల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ వెల్స్ నుంచి మనము క్రూడ్ ఆయిల్ ని నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని రిఫైనరీ ప్రాసెస్ లో చేసిన తర్వాత మనకి ఈ పెట్రోలియం అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఎల్పిజి అవన్నీ కూడా మనకి అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వస్తాయి. సో ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ట్యాంకర్స్ లో నింపుతారు. నింపిన తర్వాత మన ఎల్పిజి ట్యాంకర్స్ ఏమైతే ఉన్నాయో వాటిలోకి అవన్నీ లోడ్ చేసి ఒక సీవే ద్వారా మన ఇండియాకి పంపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన ఇండియాలో పోర్ట్స్ వైజాగ్ లో అవ్వచ్చు, లేకపోతే కొచ్చిన్ లో అవ్వచ్చు, అక్కడి నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మన ట్యాంకర్స్ లో ఫిల్ చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ పంపించి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డెలివరీ బాయ్ నుంచి మన ఇంటి కిచెన్ వరకు వస్తాయి. ఈ చైన్ సప్లైలో మనకి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ ఆగిపోయినా, లేకపోతే షిప్స్ డిలే అయినా, లేకపోతే షిప్పింగ్ రూట్స్ అనేవి క్లోజ్ చేసేసినా, పోర్ట్స్ డ్యామేజ్ అయినా, లేకపోతే కాస్ట్ ఇంక్రీజ్ అయినా, సో ఈ గ్లోబల్ వార్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ అన్ని కూడా మన కిచెన్ లోని వంటగదిలో ఉన్న స్టవ్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. భారతదేశం మొత్తం ఎల్పిజి వినియోగంలో 60% ఇంపోర్టే చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అది కూడా గల్ఫ్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా సరే అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడితే మనకి ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం అవ్వచ్చు, లేదంటే సప్లై మనకి తక్కువ అయిపోవడం కావచ్చు. సో వీటన్నిటి వల్ల జనాలు పానిక్ అయ్యి ఎక్కువ నిల్వలు ఉంచుకోవడంలో కూడా మనకి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. సో ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల రెస్టారెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే బెంగళూరులో అవ్వచ్చు, లేకపోతే ముంబై, హైదరాబాద్ ఎక్కడైనా కూడా చాలా వరకు రెస్టారెంట్స్ లో మెనూ ఐటమ్స్ ని తగ్గించే ఫ్రై అయ్యే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి ఓన్లీ కొంత ఐటమ్స్ తోనే మెనూని ప్రిపేర్ చేశారు. చాలా వరకు బోర్డ్స్ పెట్టేశారు. ఏంటి అంటే గ్యాస్ షార్టేజ్ వల్ల ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో దాని వల్ల ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మేము తగ్గించాము, దయచేసి కోఆపరేట్ చేయండి అనేసి. సో ఇప్పుడు మీరు ఏదైనా బయటకు వెళ్ళి ఒక దోశ తిన్నా, లేకపోతే టీ కాఫీలు తాగినా కూడా దాంట్లో కూడా గ్యాస్ బిల్లుని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ లో ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఓన్లీ శాండ్విచెస్ మాత్రమే అమ్ముతున్నారు. ఇంకా చెప్పాలంటే పూణేలో ఈ గ్యాస్ షార్టేజ్ తోటి చాలా వరకు క్రిమేషన్స్ ఆగిపోయాయి. కర్రీస్ కానీ, లేకపోతే ఈ ఫ్రై ఐటమ్స్ కానీ అవేమి కూడా వాళ్ళు మెనూలో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇండియాలో 80 లక్షల మంది హోటల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నారు. కుక్ చేసే వాళ్ళు అవ్వచ్చు, డెలివరీ బాయ్స్ అవ్వచ్చు, ఆ హోటల్ స్టాఫ్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు. సో ఇది కేవలం ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది చాలా మంది ఫ్యామిలీస్ కి ఇది జీవనాధార సమస్య కూడా. సాఫ్ట్వేర్ కంపెనీస్ కి మళ్ళీ కరోనా టైమే రిపీట్ అయింది అంటున్నారు. సో ఎందుకు అంటే కంపెనీస్ లో, క్యాంటీన్స్ లో గ్యాస్ షార్టేజ్ వల్ల ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో చెన్నైలో హెచ్సిఎల్ కంపెనీ, లేకపోతే ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. మాకు వద్దు మహాప్రభు అన్నా కూడా వాళ్ళకి మీరు ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకునే మాట అయితే ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకోండి, కానీ ఆఫీస్ లో క్యాంటీన్స్ లో మటుకు ఫుడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేసి చెప్తున్నారు. ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మనం రెస్టారెంట్స్ మూతపడ్డాయి, హోటల్స్ మూతపడుతున్నాయి, మెనూ ఐటమ్స్ తగ్గించుకుంటున్నాయి, పీజీ స్టూడెంట్స్ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంకా రోడ్ సైడ్ మనకి ఆ స్మాల్ బడ్డీ కొట్లు లాంటివి ఉంటాయి కదా, ఆ విషయానికి వస్తే వాళ్ళకేంటంటే సరే పోనీ ఈ గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి కట్టెలు కొనుక్కుందామా అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కట్టెలు కూడా దొరకట్లేదు, ఒకవేళ దొరికినా కూడా డిమాండ్ పెరిగిపోతుంది. సరే కొన్ని డిమాండ్ పెరిగినా కూడా కొనుక్కొని కస్టమర్స్ కి ప్రాపర్ ఫుడ్ అందిద్దామా అంటే వాళ్ళకి పెట్టుకునేందుకు స్థలం లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే మ్యారేజెస్, ఫంక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, వచ్చిన అతిథులకి ఎలాగ మేము ఫుడ్ అందించాలి అనేసి వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ అనేది దొరకట్లేదు. నెక్స్ట్ కట్టెలు పొయ్యి పెట్టుకుందాము అంటే కళ్యాణ మండపాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి అంత అరేంజ్మెంట్ చేసుకోవడానికి స్పేస్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఈ కమర్షియల్ సిలిండర్స్ 9,000 కైనా 10,000 కైనా కొనుక్కుని తీసుకొచ్చి వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. న్యాచురల్ గ్యాస్ అనేది ఇది ఓన్లీ కేవలం కుకింగ్ ఫ్యూయల్ మాత్రమే కాదు,
ఫెర్టిలైజర్స్ తయారీలో కూడా ఇది ఒక ప్రధాన రా మెటీరియల్. మనకి ఇప్పుడు వెజిటబుల్ కాస్ట్ అన్ని కూడా పెరగబోతున్నాయి. ఎందుకు అంటే మనకి వ్యవసాయం ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది తగ్గుతుందో ఆబ్వియస్లీ మనకి ఈ ఫెర్టిలైజర్స్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. వ్యవసాయదారులు ఆ ఫెర్టిలైజర్స్ కాస్ట్ కొనలేకపోయారంటే మనకి క్రాప్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోతుంది కాబట్టి మనకి డిమాండ్ అనేది పెరగడం వల్ల కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా సొల్యూషన్ ఏంటంటే మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏదో మనకి సీ రూట్స్ ని రిలీజ్ చేసేస్తే మనకి ట్యాంకర్స్ అన్ని మనకు వచ్చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అయితే అస్సలు కాదు. ఆల్రెడీ బాంబు పడడం వల్ల మనకి చాలా వరకు ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ రిమైనింగ్ ఆ షిప్స్ అన్ని కూడా మనకు వచ్చినా కూడా మన కొరత అయితే ఇప్పటికైతే తీరదు. సో కాబట్టి మనకి ఉన్న దాంట్లో మనం పొదుపుగా వాడుకోవడమో లేకపోతే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడమో చూడాలి. ఆల్రెడీ ఇండియా మనకి రష్యా నుంచి అవ్వచ్చు లేదా అమెరికా నుంచి అవ్వచ్చు కొంత ప్రత్యామ్నాయాలను అయితే ఇండియా అనేది మనకి వెతుకుతోంది.